ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక కామ్రేడ్ ఇక సెలవు. సో ఎవరైతే సూరవరం సుధాకర్ రెడ్డికి ఇక ఆశ్రు నివాళులు అర్పించారు, ఎవరు సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులందరూ కూడా ఆయనకు ఆశ్రు నివాళులు అర్పించారు. ఇక ఏదైతే మగ్దుం భవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు కూడా రెడ్ ఆర్మీ ర్యాలీ ప్రారంభించారు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ఇక గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత చేయడం జరిగింది. ఇక సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తించుకునేలా అయితే చేస్తామని చెప్పేసి అయితే ఈ క్రమంలో భాగంగా, అంటే ఇందులో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చినటువంటి నేత అని కూడా ఆయన గురించి అయితే సుధాకర్ రెడ్డి గురించి అనేక రకాల ప్రశంసలు చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఇక లేరు అనేది మాత్రం జగమెరగని సత్యం అన్నమాట. ఇక ఆదివారం హైదరాబాద్లో ఇక సూరవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర అనేది జరిగిందనమాట. ఆయన పార్థివ దేహం పైన సిపిఐ జెండాను కప్పుతున్నటువంటి పార్టీ నేతలు రాజా, ఇక ఎవరైతే ఉన్నారో నారాయణ, ఇక కూనంనేని సాంబశివారావు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అది పరిస్థితి అన్నట్టు.